పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఒక్కటిస్తా అని ప్రేమపై చేయలేపుతాడు ధీరజ్. ఇంతలో పెద్దోడు చందు వచ్చి, రే నీకు బుద్ధుందా, భార్యపై చెయ్యెత్తుతావేంట్రా అని అంటాడు. మరేం చేయమంటావన్నయ్య, ఇది ఊరికే విసిగిస్తుంది. నాతో నానా చాకిరి చేయించుకొని ఆడుకుంటుంది. నా పాలిట రాక్షసిలా తయారైంది. ఇప్పుడేమో ఏకంగా ఎత్తుకొని వెళ్ళమంటుంది సిగ్గు లేకుండా అని అంటాడు ధీరజ్. నోరు ముయ్యరా, తను నడవలేని స్థితిలో ఉంది కాబట్టి ఎత్తుకోమంది, దాంట్లో తప్పేముంది అని అంటాడు చందు. ఆ మాటతో ధీరజ్, చూడన్నయ్య, నిన్ను ప్రమాదం నుంచి కాపాడిందనే ఒకే ఒక కారణంతో దీనికి సేవలు చేస్తున్నా. అంతే తప్ప అమూల్య విషయంలో ఇది చేసిన ద్రోహానికి దీన్ని నేను జన్మలో క్షమించను అని అంటాడు ధీరజ్. ఇంతలో అమూల్య, నర్మదలు కూడా రావడంతో ధీరజ్ మరింత రెచ్చిపోతాడు. ఇది నా దృష్టిలో ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తే తప్ప నా మనసులో భార్య స్థానం లేదు, ఎప్పటికీ ఉండదు. అమూల్య విషయంలో ఇది చేసిన నమ్మక ద్రోహానికి దీన్ని నా జీవితంలో నుంచి, నా ఇంట్లో నుంచి తరిమేయాలి అని అంటాడు ధీరజ్. ఆ మాటతో ధీరజ్ మీదికి దూసుకొని వెళ్ళిన చందు, నోరు ముయ్యరా, నీ భార్య గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే చంపేస్తా అని చెయ్యెత్తుతాడు. దాంతో ధీరజ్, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముందన్నయ్య, అన్ని నిజాలే కదా అని అంటాడు. ఏంట్రా నిజం, ఏంటి నిజం, అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని ఆ విశ్వగాడితో చేతులు కలిపింది ప్రేమ అని నీకు ఎవర్రా చెప్పింది? అమూల్య చెప్పిందా, నర్మద చెప్పిందా? పోనీ ప్రేమ వారిద్దరి మధ్య రాయబారం నడపడం నువ్వు చూసావా? చెప్పరా, నువ్వు చూసావా అంటూ గట్టిగా నిలదీస్తాడు చందు. దాంతో ధీరజ్ లేదని అడ్డంగా తల ఆడిస్తాడు. మరి ఏ కారణం లేకుండా ప్రేమపై నిందలేస్తావేంరా? ఏ ఆధారాలతో ప్రేమ నమ్మక ద్రోహం చేసిందని అంటున్నావు? చెప్పరా, చెప్పు అని అంటాడు చందు. ఇంతలో ప్రేమ, సర్లే బావా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని మధ్యలోకి వస్తుంది. ఏంటి వదిలేసేది, ఏ పాపం తెలియని నీపై నిందలేస్తుంటే ఊరుకోవాలా అని అంటాడు చందు. ఆ మాటతో ధీరజ్, నువ్వు నిజంగా పిచ్చోడివన్నయ్య, దాన్ని అమాయకురాలని, ఏ పాపం తెలియదని అంటున్నావు. ఆ విశ్వక్గాన్ని ప్రేమించమని చెప్పింది ఆ అమూల్య, విశ్వక్ల మధ్య ప్రేమ రాయబారం చేసింది ముమ్మాటికి ఇదే అని అంటూ ఉంటాడు ధీరజ్. దాంతో చందు, రే నోర్ముయ్, విశ్వక్గాన్ని ప్రేమించమని చెప్పింది వాళ్ళ మధ్య రాయబారం చేసింది ప్రేమ కాదు, వల్లి అని నిజం చెప్పేస్తాడు చందు. దెబ్బకి షాక్ అయిపోతాడు ధీరజ్. ఏంటన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు ధీరజ్. ఇక నర్మద మధ్యలోకి వచ్చి నిజం చెప్పొద్దని అంటుంది. దాంతో చందు, నేను ఇప్పటికీ కూడా మాట్లాడకపోతే ప్రేమ కాపురం కూలిపోతుంది. నా భార్య చేసిన తప్పుకి ఒక అమాయకురాలి జీవితం బలవుతుంది. నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండాలా? వీళ్ళ కాపురం కూలిపోతుంటే చేతగాని వాళ్ళ ఉండిపోవాలా? చెప్పు నర్మద, చెప్పు అని అంటాడు చందు. ఏంటన్నయ్య ఇదంతా, వదిన చెప్పడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు ధీరజ్. దాంతో చందు అమూల్య దగ్గరికి వెళ్ళి, ఏయ్ చూస్తున్నావు కదా, మొత్తం నీకు తెలుసు కదా, ఇప్పటికైనా నిజాలు చెప్పి అబద్ధాలతో మూసుకొని పోయిన వీడి కళ్ళు తెరిపించు అని అంటాడు చందు. అప్పుడు నోరు తెరుస్తుంది అమూల్య. పెద్దన్నయ్య చెప్పిందంతా నిజమే, విశ్వక్ని ప్రేమించమని చెప్పింది, మా మధ్య రాయబారం చేసింది వల్లి వదినే అంటూ పూసగుచ్చినట్టు మొత్తం చెప్తుంది అమూల్య. దెబ్బకి తెల్లమొహం వేస్తాడు ధీరజ్. ఇప్పుడు చెప్పరా, మన కుటుంబానికి నమ్మక ద్రోహం చేసింది అసలు ద్రోహి ఎవరో తెలుసుకున్నావు కదా, అందుకే వాళ్ళ అమ్మకి బాలేదని చెప్పి దాన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాను. మీ వదిన నన్ను మోసం చేసిందిరా, నాన్న నమ్మకాన్ని కూల్చేసింది, మన కుటుంబాన్ని దారుణంగా మోసం చేసిందిరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు చందు. దాంతో ధీరజ్ అన్నయ్య అంటూ వచ్చి ఓదార్స్తాడు. తమ్ముని పట్టుకొని ఏడ్చేస్తాడు చందు. చూడు తమ్ముడు, తన తప్పు లేకపోయినా సరే, నువ్వెన్ని నిందలు వేసినా ప్రేమ భరించింది, నువ్వు తిడితే పడింది, నువ్వు అసహించుకుంటే సహించింది. ఇదంతా కేవలం వల్లి గురించి నాన్నకి తెలియకూడదని, నా కాపురం కూలిపోకూడదని, మన ఇంటి పరువు రోడ్న పడకూడదని. నీ భార్య నిజంగా దేవతరా, నా భార్యని నేను గుడ్డిగా నమ్మి మోసపోయానురా, కానీ నీ భార్య మంచితనాన్ని గుర్తించకుండా తనని దూరం చేసుకోకురా అని ధీరజ్ కళ్ళు తెరిపిస్తాడు చందు. ఇక ధీరజ్ మొహంపై రక్తం చుక్క ఉండదు, కనీసం ప్రేమకి మొహం కూడా చూపించుకోలేకపోతాడు. చివరికి ప్రేమ దగ్గరికి వెళ్ళిన ధీరజ్ ఆ ముందు తలదించుకొని ఉంటాడు. రాత్రి అయ్యే వరకు ప్రేమతో మాట్లాడకుండా అని చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ ప్రేమను బాధపడుతూ ఉంటారు. తర్వాత ప్రేమని వెనుక నుంచి వాటేసుకుంటాడు ధీరజ్. ప్రేమ లాగిపెట్టి చెంపపై చెల్లుమనిపిస్తుందా, లేదంటే చల్లబడుతుందా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.